హాయ్, వెల్కమ్ టు బాలాస్ కిచెన్. ఈరోజు ఈ ఎగ్స్ తోటి నార్త్ ఇండియన్ స్పెషల్ డిష్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసుకోండి. తర్వాత బాయిల్ అయిపోయాక అవన్నీ పొట్టంతా తీసేసి చల్లారి పెట్టుకుని ఇలాగ నేను చూపించిన విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఎందుకంటే మసాలా అంతా వీటి లోపలికి వెళ్ళి మంచిగా టేస్ట్ బాగుంటుంది. అందుకని ఈ విధంగా పెట్టుకోండి, చాలా సూపర్గా ఉంటుందండి. అన్నీ కూడా మంచిగా రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను కారము, కాశ్మీరీ కారము, ఒక స్పూను ధనియా పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ ఆయిల్, ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా మసాలాలన్నీ పట్టించేసుకొని ఎగ్స్కి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వేసేసుకొని ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ ఆ ఎగ్స్ అన్నిటికీ మంచిగా పట్టాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలండి. దీన్ని మనము ఒక మిక్సీ జార్లోకి కొన్ని కాజు వేసుకోండి, ఒక 5-6 కాజులు వేసుకోండి, జీడిపప్పులు. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ చల్లారి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. తర్వాత ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేసుకుని ఆ పేస్ట్ అంతా వేసుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత కర్డ్ కూడా వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేసుకుని కొంచెంసేపు మసాలాలన్నీ పట్టే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. తర్వాత మళ్ళీ వేరే స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ పోపు వేసేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీలోకి ఇది వేసుకోండి. దీన్ని తడక అంటారండి. ఇదే ఇంపార్టెంట్ నార్త్ ఇండియన్ స్టైల్లో. ఇది నచ్చినట్టయితే ఇది మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే